వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏలూరులో దూసుకుపోతున్న కూటమి. ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతోంది. ఏలూరు లోక్సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లు, విమర్శల ప్రభావం ఇసుమంతైనా కూటమి అభ్యర్థులపై కనిపించడం లేదు. ఇక ఏలూరు లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తన నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కూడా విస్తృతంగా పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఏలూరు లోక్సభ దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇక లోక్సభ స్థానంతో పాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక కూటమి శ్రేణుల్లో విశ్వాసం నింపడమే కాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడక్కడ తలెత్తిన అసమ్మతిని కూడా బుజ్జగించి కూటమి అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నూజివీడు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం మాజీ కన్వీనర్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు అసమ్మతి రాగం ఆలపించారు. అయితే వెంటనే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, తెలుగుదేశం ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వెంటనే రంగంలోకి దిగారు. ముద్రబోయిన్ను సముదాయించి కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు ఒప్పించారు. అలాగే దెందులూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ను నిలబెట్టే విషయంలో తెలుగుదేశం అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ఆ నియోజకవర్గంలో చింతమనేని విజయాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. అలాగే పొత్తులో భాగంగా ఏలూరు లోక్సభ పరిధిలోని పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే కైకలూరు నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. ఈ 3 నియోజకవర్గాల్లోనూ కూడా కూటమి శ్రేణులు ఐక్యంగా కదం తొక్కుతున్నారు. మొత్తం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం జోరు స్పష్టంగా కనిపిస్తుంటే అధికార వైసీపీలో మాత్రం జోష్ కానరావడం లేదు.